నమస్కారం. స్వర్ణ పంచాయత్ పోర్టల్ అనగానే అదేదో పెద్ద సంక్లిష్టమైన ప్రక్రియ అని చాలామంది అనుకుంటారు కదా. కానీ అస్సలు కాదు. ఈరోజు మనం ఈ డిజిటల్ సిస్టమ్ను చాలా సులభంగా డీకోడ్ చేద్దాం. ముఖ్యంగా ఆస్తి పన్ను సేవలకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ వెనుక అసలు ఏం జరుగుతుందో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా స్పష్టంగా ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. ఈరోజు మన ప్రయాణంలో ముఖ్యంగా 5 విషయాలు చూడబోతున్నాం. ముందుగా స్వర్ణ ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూసి, ఆ తరువాత కొత్త అసెస్మెంట్, ఆస్తి వివరాల్లో మార్పులు అంటే అడిషన్ మరియు ఆల్టరేషన్, ఆపై ఇంటి పన్ను మినహాయింపు ఎలా చేయాలో చూద్దాం. చివరగా ఈ డిజిటల్ వర్క్ఫ్లోని పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలో చర్చిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగం స్వర్ణ ఎకోసిస్టమ్ ప్రాథమిక నిర్మాణంలోకి అడుగుపెడదాం. సిస్టంలోకి వెళ్లగానే మనకు మొదటగా కనిపించేది ఇదే. పౌరుల డిజిటల్ ప్రయాణం ఇక్కడే, ఈ సిటిజన్ సర్వీసెస్ హోమ్ పేజీ నుంచే మొదలవుతుంది. చూడండి, ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమయ్యేలా నేరుగా ఏ సేవ కావాలంటే ఆ సేవకు వెళ్లే విధంగా ఈ పోర్టల్ డిజైన్ ఎంత స్పష్టంగా ఉందో కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదేంటంటే, ఏ సేవకైనా సరే ఈ సిస్టమ్ ఒకే రకమైన 3 దశల విధానాన్ని ఫాలో అవుతుంది. మొదటి దశలో పౌరులు తమ దరఖాస్తును ప్రారంభిస్తారు. రెండవ దశలో అది ఆటోమేటిక్గా పంచాయతీ సెక్రటరీ లేదా పిఎస్ గారికి వెళ్తుంది. వారు దాన్ని ప్రాథమికంగా పరిశీలిస్తారు. ఇక మూడవది, చివరి దశ, అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం కోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈవో గారి వద్దకు ఆ ఫైల్ చేరుకుంటుంది. ఈ 3 దశల బటన్ మార్పిడి ఎలా జరుగుతుందో పట్టుకుంటే మొత్తం సిస్టమ్ మన చేతిలో ఉన్నట్లే. ఇప్పుడు మన రెండవ విభాగం చూద్దాం. అసలు కొత్త అసెస్మెంట్ ద్వారా ఒక ఆస్తిని ఎలా నమోదు చేస్తారో తెలుసుకుందాం. పౌరుల దరఖాస్తు సబ్మిట్ చేసిన వెంటనే బంతి అధికారుల కోర్టులోకి వెళ్తుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి లాగిన్ అవ్వగానే వారి డాష్బోర్డ్లో ఈ దరఖాస్తులు కనిపిస్తాయి. వెంటనే వారు అత్యంత కీలకమైన ఫీల్డ్ వెరిఫికేషన్ చెక్లిస్ట్ను ఓపెన్ చేసి వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని పరిశీలించడం ప్రారంభిస్తారు. కొత్త అసెస్మెంట్ విషయంలో కూడా మనం ఇందాక మాట్లాడుకున్న ఆ సింపుల్ 3 దశల నియమమే వర్తిస్తుందండి. ముందుగా దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇవ్వాల్సిన వివరాలను ఫిల్ చేస్తారు. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో దాన్ని పక్కాగా పరిశీలించి ఫైల్ను ముందుకు పంపుతారు. ఆఖరి దశలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దానికి ఆమోదముద్ర వేస్తారన్నమాట. మరి అధికారుల కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫైనల్ డెసిషన్ తీసుకునే డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. వారు అన్ని వివరాలు చెక్ చేసి అప్రూవ్డ్ అని క్లిక్ చేయగానే ఒక మ్యాజిక్ లాగా సిస్టమ్ ఆటోమేటిక్గా పన్ను డిమాండ్ను జనరేట్ చేసేస్తుంది. అలాగే పేమెంట్ కోసం ఆ అసెస్మెంట్ను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మాన్యువల్గా పేపర్లు పట్టుకుని చేసే పని ఎంత తగ్గిపోతుందో ఆలోచించండి. అలాగే మన మూడవ విభాగం వైపు వెళ్దాం. అడిషన్ మరియు ఆల్టరేషన్ అంటే ఇప్పటికి ఉన్న ఆస్తి వివరాలలో ఏవైనా మార్పులు చెయ్యాల్సి వస్తే ఎలాగో చూద్దాం. ఒకవేళ ఆస్తి వివరాల్లో మార్పులు చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్లాలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ప్రాపర్టీ విభాగం కింద స్పష్టంగా కనిపిస్తున్న అడిషన్ మరియు ఆల్టరేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దరఖాస్తును చాలా ఈజీగా ప్రారంభించవచ్చు. ఇక్కడే ఒక భలే అద్భుతమైన ఫీచర్ ఉందండి. ఈ ఫామ్ నింపేటప్పుడు ఒక ఓటీపీ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది సక్సెస్ అవ్వగానే ఇంకేముంది, ఆధార్ సర్వర్ నుంచి దరఖాస్తుదారుని ప్రాథమిక డేటా అంతా ఆటోమేటిక్గా సిస్టంలోకి వచ్చేస్తుంది. దీనివల్ల ఫామ్ నింపే శ్రమ సగానికి పైగా తగ్గిపోవడమే కాకుండా టైపింగ్ తప్పులు దొర్లే ఛాన్స్ కూడా పూర్తిగా పోతుంది. ఇక బ్యాకెండ్లో అధికారులకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వచ్చిన పెండింగ్ దరఖాస్తులన్నీ పంచాయతీ కార్యదర్శికి ఆయా పంచాయతీల వారీగా చాలా నీట్గా ఒక క్రమపద్ధతిలో లిస్ట్ అవుతాయి. ఇలా ఉండటం వల్ల అధికారులు ఏ ఒక్క చిన్న దరఖాస్తును మిస్ అయ్యే అవకాశమే ఉండదు. అసలు సిస్టంలో అధికారుల మధ్య సమన్వయం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది పర్ఫెక్ట్గా వివరిస్తుందండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తమ తుది నిర్ణయం తీసుకునే ముందు దరఖాస్తులో ఉన్న కారణాలను, అలాగే పంచాయతీ కార్యదర్శి రాసిన రిమార్కులను ఈ రెండింటినీ చదివి పూర్తి అవగాహనతో ఆమోదించాలా లేదా తిరస్కరించాలానే నిర్ణయిస్తారు. నెక్స్ట్ మన 4వ విభాగం ఇంటి పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయడం ఎలాగో చూద్దాం. అర్హులైన వారు ఈ ట్యాక్స్ మినహాయింపు సదుపాయాన్ని వాడుకోవాలంటే సిటిజన్ సర్వీసెస్ డాష్బోర్డ్లో ప్రాపర్టీ విభాగం కింద ఉన్న ఈ పర్టిక్యులర్ ఆప్షన్పై క్లిక్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే, ముందుగా అసెస్మెంట్ నంబర్ను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఉదాహరణకు మాజీ సైనికోద్యోగుల లాంటి ఏ కేటగిరీ కింద ఈ మినహాయింపును కోరుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా దానికి తగినట్లుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేదా ఆధార పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే, చాలా సింపుల్ కదా. ఇక్కడ కూడా మనం ముందు మాట్లాడుకున్న ఆ వర్క్ఫ్లో రిథం అలాగే కంటిన్యూ అవుతుందండి. అప్లికేషన్ రాగానే పంచాయతీ కార్యదర్శి మళ్లీ తమ విభాగానికి లాగిన్ అయి ఈ మినహాయింపు పత్రాలను క్షేత్రస్థాయిలో వెరిఫై చేయడానికి ఆ వెరిఫికేషన్ చెక్లిస్ట్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే చివరి అడుగు. పంచాయతీ కార్యదర్శిగారి వెరిఫికేషన్ పూర్తి కాగానే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తమ డాష్బోర్డ్లో ఎగ్జంప్షన్ సర్వీస్ కింద ఉన్న అప్రూవల్ విభాగానికి వెళ్లి ఆ పెండింగ్ ఫైల్సు చూస్తారు. ఆ ఫైల్ను చట్టబద్ధంగా ఫైనల్ చేసే ముందు ఒకసారి పంచాయతీ కార్యదర్శి దాన్ని ఎప్పుడు వెరిఫై చేశారు, వారి ఫీల్డ్ రిమార్కులు ఏంటి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఈవోగారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని కరెక్టుగా ఉంటేనే అప్పుడు ఫైనల్ స్టేటస్ను అప్డేట్ చేస్తారన్నమాట. ఇక ఫైనల్గా మన 5వ మరియు ఆఖరి విభాగం, ఈ డిజిటల్ వర్క్ఫ్లో తాలూకు తుది ఫలితాలను ఒకసారి సింపుల్గా విశ్లేషిద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో చివరగా 2 ఫలితాలు ఉంటాయి. ఇది పౌరులకైనా అధికారులకైనా చాలా స్పష్టంగా అర్థం కావాల్సిన విషయం. ఒకవేళ ఆ దరఖాస్తు ఆమోదించబడితే అది వెంటనే పేమెంట్ ప్రాసెసింగ్ కోసం యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది తిరస్కరించబడితే ఆ రిక్వెస్ట్ అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ మొదటి దశ నుండి సరికొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. చూశారుగా, ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా టెక్నాలజీ అనేది పారదర్శకతను పెంచుతూ మనందరికీ ఎంత ఉపయోగకరమైన వారధిగా మారిందో, ఈ 3 దశల ప్రక్రియలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మీకొక క్లియర్ పిక్చర్ వచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఈ సమాచారంతో డిజిటల్ వ్యవస్థను కాన్ఫిడెంట్గా ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధమేనా? ఖచ్చితంగా సిద్ధమే అని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.